మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా కంప్లైంట్ చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్, ఈ ఘటనకు సంబంధించి వివరాలేంటి? భోగి మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా మధ్య విభేదాలు ఒకసారి బక్కుమంది. ఇవాళ ఉదయం హరితారం కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అనుచితంగా ప్రవర్తించారన్నది కలెక్టర్ ప్రీతి మీనా ఆరోపణ. దీనికి సంబంధించి ఆమె ఇప్పటికే ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఒక ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి తాను కలెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టి తను చేయి పట్టుకొని లాగారు, తనతో అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించారు అన్నది ప్రధానంగా ప్రీతి మీనా కలెక్టర్ ఆరోపణ. దీనికి సంబంధించి అన్ని వివరాలను ఇప్పటికే ఐఏఎస్ల సంఘానికి ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలని చీఫ్ సెక్రటరీకి కూడా, ఎస్పీ సింగ్ కూడా ఆమె ఫోన్ లో వివరించారు. రిటర్న్ గా కూడా ఆమె కంప్లైంట్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఐఏఎస్లంతా దీనిపై చర్చించారు. వాళ్ళు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఒక ప్రజాప్రతినిధి, ఒక జిల్లాకు పెద్ద అయినటువంటి కలెక్టర్ స్థాయి వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి, కనీస మర్యాద లేకుండా ఈ విధంగా చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ లో చాలా సమస్యలు వస్తాయి. ఒకరిని చూసి మరొకరు ఇలా చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకూడదు, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని ఐఏఎస్లంతా కూడా నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఐఏఎస్ల సంఘం నిర్ణయం. సీఎం అపాయింట్మెంట్ కూడా అడిగినట్టు తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత వీలైతే ఈ రోజు లేదంటే రేపు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి, ఒకవేళ వీలైతే కలెక్టర్ ప్రీతి మీనాను తీసుకెళ్లి జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్ని ముఖ్యమంత్రికి వివరించి కఠిన చర్యలు తీసుకునే విధంగా, భవిష్యత్తులో ఇలా ఎవరు ప్రవర్తించకుండా ఉండే విధంగా చేయాలని ఐఏఎస్ల ఆలోచన. ముఖ్యంగా ఒక మహిళా కలెక్టర్ ఆమె విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏదైనా విభేదాలున్నా, భేదాభిప్రాయాలున్నా మాటలతో సూటిగా చెప్పాలి, కానీ ఈ విధంగా చేయబట్టుకొని లాగడం, ఇలాంటివి చేయడం సరైనది కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ లో ఒక దుష్పరిణామం అనేది వాళ్ళ ఆలోచన. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి కఠినంగా నిర్ణయం తీసుకునే విధంగా చూడాలన్నది వీళ్ళ ఆలోచన. భోగి అదే సోమ్ గోపాల్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ విషయానికి సంబంధించి ఏమని చెప్తూ ఉన్నారు? ఇప్పుడు శంకర్ నాయక్ తో మనం మాట్లాడేందుకు ప్రయత్నం చేశాము. ఆయన ఫోన్ లో కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఏదో మొత్తం మీద అయితే ఒక చిన్న జరిగింది అన్న ఆలోచనతో తన అనుచరులతో ఎమ్మెల్యే చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముఖ్యమంత్రి ఆఫీస్ కూడా దానికి ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు కూడా ఇప్పటికే ఎమ్మెల్యేతో మాట్లాడి అసలు ఏం జరిగింది, మీ వైపు నుంచి ఏం తప్పు జరిగింది అన్న దానికి సంబంధించి సమాచారం తీసుకున్నారు. అయితే ఫైనల్ గా సిఎస్ కు కూడా ఈ విషయాలన్నీ తెలియడంతో ఫైనల్ గా ముఖ్యమంత్రి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచిస్తున్నారు. భోగి ఓకే, థ్యాంక్ యూ సోమ్ గోపాల్. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీఎంను కలిసి కంప్లైంట్ చేయనున్నట్టు కలెక్టర్ తెలియజేశారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ మందలించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. తక్షణం కలెక్టర్కు క్షమాపణ చెప్పాలంటూ సీఎం ఎమ్మెల్యేకు సూచించినట్టుగా కూడా సమాచారం.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా కంప్లైంట్ చేశారు. సీఎంను నేరుగా కలిసి కంప్లైంట్ చేయదలుచుకున్నారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి టెలిఫోన్ ద్వారా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం ఇప్పటికే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను మందలించినట్టుగా వెంటనే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఐఏఎస్ల సంఘానికి కూడా కలెక్టర్ ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఇప్పటికే కలెక్టర్ సీఎం కు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి ఎమ్మెల్యేను మందలించినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ తో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు పట్ల తన బాధను అలాగే ఆవేదనని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. తక్షణం కలెక్టర్ కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి శంకర్ నాయక్ ను ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం మీద ఇది ఒక పెద్ద దుమారంలా మారిపోయింది. ఒక మహిళ కలెక్టర్, ఒక ప్రజాప్రతినిధి, అది కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెయ్యి పట్టుకోవడం, ముఖ్యంగా మిస్బిహేవియర్ చేయడం, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఘటనపై తీవ్రంగా స్పందించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తన సరిగా లేదని మందలించారు. జరిగిన ఘటన పట్ల తన బాధని ఆవేదనని వ్యక్తం చేశారు. కలెక్టర్ ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను సీఎం ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా ఆయన్ను హెచ్చరించారు. కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం పార్టీ తరఫున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి అలాగే ఎంపీ సీతారాం నాయక్ కు సూచించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి సూచించారు. అంటే ఈ మధ్య కాలంలో ఒక కలెక్టరు, ఒక ఎమ్మెల్యే సంబంధించి ఇంత పెద్ద ఘటన, ఒక మిస్బిహేవియర్ చేయడం, దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంత తీవ్ర స్థాయిలో స్పందించడం కూడా మనం చూడలేదు. ముఖ్యంగా పార్టీ నుంచి అవసరమైతే సస్పెండ్ చేస్తాను, మీ ప్రవర్తన సరిగా లేదు అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలని ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. చీఫ్ సెక్రటరీ మొత్తం బ్రీఫ్ చేశారు. కలెక్టర్ ప్రీతి మీనా జరిగిన సంఘటనని విజువల్ తో సహా సిఎస్ కు పంపించినట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్ ముఖ్యమంత్రి చూసిన తర్వాత ఎమ్మెల్యేను తీవ్ర స్థాయిలో మందలించారు. తక్షణం కలెక్టర్ ను కలిసి క్షమాపణ చెప్పాలి, అలాగే ఆమెను సముదాయించాలని కూడా ఒకవైపు డిప్యూటీ సీఎం అలాగే ఎంపీ సీతారాం నాయక్ కు ఆదేశించారు. ఓకే.